దేవుని మనకే మహిమకలం గాక. ఆమె మహాదేవుని కృపలో అమృత తండ్రి మరలా జీవంతో మనల్ని నింపడండి. ఆయన దివ్య వాక్కులు ఆయన సన్నిధికి రమ్మని ఆయన మరలా మరలా రోజు రోజు పిలుస్తూనే ఉన్నాడండి. ఎంత అమృత దేవుడు, ఎంత కన్న తండ్రి, ఎంత ఊపిరి పెట్టిన జీవాధిపతి, ఎంత పరమపురి వాసుడండి. ఇట్టి దేవదేవుడి సహవాసం, ఇట్టి దేవదేవుని చెంతకొచ్చి ఇట్టి దేవుని మాట మనం వింటే మనం ఎంతో బ్రతికి రక్షించబడతామన్నమాట. అయితే మనం దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క జీవాన్ని అందిస్తున్నా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క చెడ్డ యొక్క బ్లడ్ అనేది ఈ యొక్క క్రిములతో నింపబడి ఉంటుంది కాబట్టి అదేం చేస్తుందంటే కళ్ళు తెరవలేదు, హృదయం తెరవలేదు, మనసు తెరవలేదు అనమాట. ఎలా ఉంటామంటే ఎంత వెలుతురు వస్తున్నా, ఎంత చల్లని గాలి వేస్తున్నా, ఎంత ఆశీర్వాదపు ఆక్సిజన్ జీవం మనకి దొరుకుతున్నా, ఎంత బ్రతికించటానికి మనుషులు వచ్చి దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క జీవాన్ని అందిస్తున్నా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క చెడ్డ యొక్క బ్లడ్ అనేది ఈ యొక్క క్రిములతో నింపబడి ఉంటుంది కాబట్టి అదేం చేస్తుందంటే కళ్ళు తెరవలేదు, హృదయం తెరవలేదు, మనసు తెరవలేదు అనమాట. అది మంచి ఇమ్యూనిటీ ఉన్న బ్లడ్ అనేది నిజంగానే ఆ వ్యక్తి మంచివాడే ఉందనుకోండి, ఆ వ్యక్తి మంచి యొక్క రక్తం ఏం చేస్తుంది తెలుసా? అరే ఏం జరుగుతుంది నీ ఒంటి మీద చూడు, అరే ఏం జరుగుతుంది నీకు బాధ అనేది చూడు, అరే ఏం జరుగుతుంది ప్రపంచంలో అబద్ధపు మోసం అనేది చూడు, అరే దేవుడి యొక్క సత్య మార్గం ఎలా ఉంటుందో విను అనేటువంటి ఆ యొక్క గొప్ప జ్ఞప్తి అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే బ్రతకగోరువాడు దేవుని యొక్క మాట కూడా అంతకంటే అమూల్యమైన మేలు బంగారం కంటే జుంటి తేనె ధారల కంటే జీవానికి జీవవాక్యము వెలుగు కలమంటే కలిగేది. జీవం వచ్చి లాజరు బయటికి రాని ఒక్క మాట పిలిస్తే జీవంతో నింపబడి బయటకు వచ్చేటువంటి దేవుని వాక్కును కూడా విను అని తెలియచేస్తుంది. ఈ యొక్క మైండ్లో ఉన్నటువంటి మంచి ఇమ్యూనిటీ అనేది మనకు తెలుసు కదండి ఈ లోక విధానంగా. ఇంకా ఇప్పుడు ఇది దేవుని యొక్క కృపకాలం కాబట్టి ప్రతి ఒక్కరు దుర్మార్గం చేసినోడు బతుకుతూనే ఉన్నాడు, మంచి చేసినోడు బతుకుతూనే ఉన్నాడు, అందరూ బ్రతుకుతూనే ఉంటున్నారు అనమాట. అయితే దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు ఎవడు ఏ పని చేస్తే వాడిని అలాగే చేస్తూ ఉండనియ్యి అన్న విధానపు రీతి వాక్యపు చల్లని చక్కటి విధానంగానే జరుగుతుంది. కాబట్టి ఎటువంటి వాడైనా ఎంతటువంటి చెడు విధానం బ్లడ్ ఉన్నా కానీ వాడి యొక్క సూటు బూటు వేసుకుంటే లోపల ఉన్నది క్రూరమైన చీకటి అనేది గ్రహించకపోయినా బయట ఉన్న దాన్ని చూసి ఏమనుకుంటాయంటే పొరలే బాగానే ఇస్త్రీలు బస్త్రీలు వేసుకుని బాగా టిక్కు అక్కడ అనుకుంటారు. కానీ లోపల ఉన్నది ఏం చేస్తుంది, వాడిని ఎక్కడికి తీసుకెళ్తుంది, అది ఎక్కడ ఏ మార్గ స్థలంలో ఉందో అంతకంటే నీచమైన భయంకరమైన అగ్నిారదు పురుగుచావని ఆ యొక్క నరకపు శిక్షలోనికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. అయితే ఈ స్త్రీ బట్టలు కానీ మనం తీసుకునే నిర్ణయాలుగానే రక్షించు. అయితే ఎవడో మెచ్చుకున్నాడు, ఎవడో కాపాడినాడు, ఎవడో విధానంలో మన తాతలు కానీ జరుగుతున్నది అనేది కాదు. ఇక అయిపోవస్తుంది అనమాట. మాకు పోతలను అడిగి ఇంకేమైనా కోరికలు ఉన్నాయని ఎలాగ అడుగుతారు ఆ యొక్క న్యాయస్థానంలో. అదే విధంగా ఈ లోక విధానంలో కూడా ఏం చేస్తారంటే మన కోరికలు తీర్చుకుందాం, మన విధానం తెచ్చుకుందాం అంటే దేవుడు ఏం చేసినాడు ప్రకటన గ్రంథంలో ఉన్నట్టు ఎవడు ఎలా ఉంటున్నాడు వాడిని అలాగ వదిలేయి అనే విధానపు మాట నెరవేరుతూ చక్కగా మన కోరికల్లో మన విధానాలు నెరవేరుతున్నాయి అనుకుంటాం. కాదు. ఎందుకంటే ఆ యొక్క జల ప్రళయంలో కూడా ఆ యొక్క నీళ్లు ఏం చేస్తుందంటే 120 సంవత్సరాలు నోహు గారు దేవుడి వాక్యం చెప్తున్నా కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తిని తాగి పెళ్లి చేసి చక్కటి విధానాలు చేసుకుంటున్నవారు మనం ఎప్పుడు చూడలేదు. ఈ జలప్రళయాన్ని, ఈ వాళ్ళని మనం ఎప్పుడు చూడలేదు. ఇది ఎక్కడ కొత్త రకం మాటలాగా ఉంది కాబట్టి వాళ్ళు పట్టించుకునేవాడు ఇలా. అయితే వాళ్ళని మోసం చేసే ఆలోచన వాళ్ళని అలా పెట్టి తొక్కేస్తున్నా. ఈ లోకంలో ఉన్న నాథుడు ఏం చేస్తున్నాడు, ఈ లోక దైవ విరోధి నాథుడు ఏం చేస్తున్నాడంటే నీళ్ల రూపంలో వాడి యొక్క చెత్త బుద్ధిలోనికి వచ్చే సాప కింద నీళ్ళగా దాక్కునే ఉన్నాడు. కాబట్టి వాడు ఏం చేశాడు, టయాన్ని కాలాన్ని ఏం చేశాడు, అవజేసేసాడు. వాళ్ళు తెలుసుకొనీకుండానే పోగొట్టుకున్నారు. అయితే ఈ లోపల ప్రళయంతో మునిగిపోవటంలో రక్షించమన్నాక ఆస్తి ఏం చేసింది, మూసేసింది అంతేగా ఆ తలుపుని. అదే విధపు ఉదాహరణ మార్గంలో మనిషి కుమారుడి దినాల్లో జరుగుతాయని దేవుడు ఎంతగానో గొప్పగా చెప్తున్నప్పుడు మనము దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాక్యాన్ని విన్నామంటే ఆ యొక్క విధానపు ఆ యొక్క సాతానుడి యొక్క ఆ యొక్క చెడు విధానపు రోగం నుంచి మనం విడిపించుకోగలగాలనే ఆశ కలిగి ఉంటే, ఆయన మార్గంలోకి వస్తే, ఆయన యొక్క విధానంలో దేవుని వాక్యాన్ని ఏమని చెప్తున్నాడు, బ్రతకగోరువాడు ఎవడంటే నా దగ్గర జీవజలం ఉంది, నేను బ్రతికిస్తాను. ఎవడైనా నా ఎద్దకు వస్తే వాడిని నేను మంచి సైనికుడిగా చేస్తాను. ఎవడైనా చనిపోయినోడు ఉంటే
వాడిని లేవనెత్తబడాలని ఉంటే కనుక నేను పేరు పెట్టి వాడిని పిలిచి లేవనెత్తుతాను. అయితే ఆ యొక్క బాలికని నిద్రించుచున్న దగ్గర చనిపోలేదు, ఆమె బ్రతికే ఉంటుందని ఎట్టాకి లేపాడు. మనం కూడా అట్లా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వెంటాడి ఆయన కలిగి ఉండి ఆయన మాటలు మనం అంగీకరించి గ్రహిస్తే కనుక అట్టి విధానంగా మనం కూడా ఆయన చేత లేపబడతాం అనమాట. ఇటు అదృష్ట భాగ్యం, ఇటు దేవుని కృపా భాగ్యం మనకు కావాలి అంటే ఎంతో దేవుని సన్నిధికి దేవుని మార్గంలోనికి వస్తే దేవుని రాజ్యం పరలోక రాజ్యం సమీపమైంది అనమాట. అయితే ఆయన తలుపు మూసేసాడంటే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చెప్పినాడు హాయిగా ఉండేవాడు హాయిగా, అక్రమం చేసేవాడు అక్రమం, ఏది చేసేవాడు అది చేసేవాడు కూడా ఇంకేం చేస్తాడంటే ఫుల్ స్టాప్. ఆయన తలుపు వేసాడంటే ఫుల్ స్టాప్ అయిపోతుంది అనమాట. అయితే ఇంత చిన్నగా చెప్పి ఎందుకంటే ఈ యొక్క ప్రళయ దినం, ఈ యొక్క భయంకరమైన ఈ లోక దుర్దినాలు రాకమునిపే ఇంతకంటే ఇంత మోసం చేసి సాపకింది నీళ్ళగా నాశనం చేసి దుష్టుడి నుంచి తప్పించకుండా మన బుర్రలను ముక్కలు చేసి నాశనం చేసి ఆ దేవుడి నుంచి దూరం చేసి దేవుని విజయపు జీవ మార్గాన్ని ఎన్నుకుండా పాడు చేసిన ఈ అపవాదే రేపు పబ్లిక్ గా ఎదుర్కొస్తాడనమాట. వాడే రాజ్యపాలన చేస్తాడు. వాడి యొక్క రాజ్యపాలన ఎలా ఉంటుందంటే అది చెప్పలేమన్నమాట. అటువంటి నాశనకరమైన దినము, అటువంటి భయంకరమైన దుష్ట పాలన వస్తుంది. కాబట్టి ఎవడైనా బ్రతకగోరువాడంటే వాడు దేవుడి పక్షానికి వస్తే, దేవుడి మాట విని దేవుడి చెంతకు వస్తే గొప్పగా బాగుపడతారని దేవుడి సత్యవాక్యాన్ని ఎలా చెప్తున్నాడో ఆయన జీవవాక్యంలోంచి ఒకసారి చదవండి. లూకా సువార్త 17:13 చదవండి. ఆయన యొక్క గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరము నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకునుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులయ్యిరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. చూసారండి, ఈ యొక్క కుష్ఠరోగులు కూడా ఏం చేస్తున్నారంటే 10 మంది ఒక చోట చేరి దైవ కుమారుడి యొక్క సేవా పరిచర్యలో ఉంటున్నప్పుడు కేకలు వేస్తున్నారు, దైవ కుమారుడా మమ్మల్ని రక్షించవా, మమ్మల్ని రక్షించవా, స్వస్థపరచవా అంటారు. అయితే ఆయన ఆగి నిలిచి వారిని స్వస్థపరచున్నావా అన్నప్పుడు ఒక మాటతో సెలవుతో మీరు వెళ్ళండి అని అన్నాడు ఆయన. అంతే, మీరు వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళ మార్గంలో వెళ్తుండగానే శుద్ధులయ్యారంట. చూసారండి, శుద్ధులయ్యారంటే అంత వాళ్ళు ఎక్కడో ఎంతో డిస్టెన్స్ ఉంది వాళ్ళకి, అయినా సరే వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క కేక ఏమైనా పిలిచింది, దైవ కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించి రక్షించి స్వస్థపరచవా అని అడుగుతుంది. అదేవిధంగా మనం కూడా దేవుడి సత్య జీవపు వాక్యం వస్తున్నప్పుడు, వినపడుతున్నప్పుడు ఎంతో ఎంతో గొప్పగా అర్హత లేని వాళ్ళమైన మనల్ని కూడా ఎంతగా దేవుడు ఏం చేస్తున్నాడు, పేదలేని మనల్ని కూడా ఎంతగా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన సత్యజీవపు వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు ఒక్కసారి మనం కూడా ఈ యొక్క దేవుని కేక విని, దేవుని మాట విని, దేవుడు వెళ్తున్నాడని మనం ఆయన మాట విని ఆయన వైపు చూసి ఆయన కేకేస్తే చాలు. మనం ఎంత దూరంగా ఉన్న ఆయన యొక్క కనుదృష్టి, ఆయన యొక్క మాట వెంటనే మనల్ని ఏం చేస్తుంది, మన జీవితకాలంలో స్వస్థపరిచేస్తుంది. అంతే, అంత గొప్ప దేవుని ప్రభావపు మాట బయలుదేరి వెళ్ళి వారిని స్వస్థపడి. అయితే 10 మందిలో ఒక్కడి మట్టికి వాడు స్వస్థపడే దారిలో చూసుకుని వెంటనే గంతులేసి దేవుని స్తుతించి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎంతో కృతజ్ఞత తెలిపినప్పుడు మిగతా వాళ్ళు ఎక్కడ దేవుడే పని అడుగుతున్నాడంటే, ఈ విధంగా కూడా ఈ రోజున కూడా దేవుడు మనల్ని ఎంతగానో లెక్క చూసి ఇంకా 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 పాపిష్టులైన మన కోసం, ఇంకా దేవుని స్వరం వినని మన కోసం ఆయన పౌరస్వరం వినిపింప చేస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ఆయన మాట వింటే ఎంతో మనం శుద్ధులయ్యి విశ్వాసం ఉంచితే ఆయన నిజంగా రక్షకుడు నమ్మదగిన దేవుడని ఆయన పాదాల చెంతకు వస్తే మనం బాగుపడతాం. ఇట్టి సాదృశ్యపు దేవుని వాక్యాన్ని మనం ఆ యొక్క విషపు విధానంలో మనం ఆలోచించి నీ చెవితో త్రోసేసామనుకోండి, ఆ యొక్క కడవరి దినం, ఆ యొక్క అపాయకరమైన దినం, ఆ యొక్క ముంచుకొస్తున్నటువంటి పాతాళపు దినాన్ని ఎవ్వరు తప్పించలేరనమాట. అయితే ఈ లోకనాథుడు రక్షిస్తాడని అనుకుంటాడు, లోకనాథుడు కూడా వాడిది కాదు ఇది. కాబట్టి వాడు పోతాడు, వాడిని విశ్వసించి వాడిని నమ్మి వాడు ముద్రష్టలో ఉన్నవాళ్ళు మనం కూడా ఏం చేస్తామంటే ఇటు జీవాధిపతి యొక్క స్వస్థత, దేవుని మాటకి జీవాన్ని మనం పొందుకోకుండా మనం కూడా మోసగించబడి నాశనం అయిపోతాం. అట్టి దరిద్రపు వద్దు, దుష్టుడు మరణించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఎవరైనా మనం ఉంటే ఆయన వైపు తిరిగితే
ఆయన స్వస్థపరుస్తానని ఎంతగానో దేవదేవుని యొక్క పౌరస్వరం వినుకున్నప్పుడు మనం ఆయన విశ్వాసం ఉంచి ఆయన మాటలు వింటే ఎంతో బాగుపడతాం అనమాట. అయితే దేవుడి వాక్యాన్ని మరి ఒకటి చదవండి. లోకసు వార్త 17:20 చదవండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయన్ని అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చెను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనిషి కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరి దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడ్ల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశం కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం కింద మరి ఒక దిక్కునికి ఎలాగూ ప్రకాశించునో అలాగే మనిషి కుమారుడు తన దినమున ఉండును. ఆమె చూసారండి దేవుడు. అయితే ఈ యొక్క కుష్ఠరోగులు ఉన్నారు చూసారా, ఈ కుష్ఠరోగులు ఎంతకంటే ఊరు చివర వెలువైబడి ఎంత భయంకరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఈ యొక్క అపవాది యొక్క పెట్టే ఈ యొక్క శరీర బాధ, ఈ యొక్క లోకం వెలివేసినటువంటి ఈ యొక్క బాంధవ్యపు బాధ, ఈ యొక్క విధానాలన్నీ వాళ్ళు ఎంతగానో సమసిపోయి అల్లాడిపోయి ఎంతగానో దుఃఖపడుతున్నారు కాబట్టి వెంటనే ఈ చెవులు ఈ మనసు వాళ్ళ శరీరంలో రోగం ఉన్న ఈ ఆత్మ ఏం చేస్తుందంటే దైవ కుమారుడు వెళ్తున్నాడని స్వరం వినడానికి ఉపయోగపడింది కాబట్టి వారు పిలిచి మరి దేవుని యొక్క స్వస్థతను పొందుకున్నారు. అయితే ఈ లోకంలో కూడా మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క జీవిత బ్రతుకుని మన యొక్క విధానాన్ని మనం గనక ఈ యొక్క విధానం నుంచి ఈ యొక్క మాయపు విధానం నుంచి మనం తప్పించుకుంటే దేవుడి యొక్క మాటలు దొరుకుతున్నాయి. దేవుని విధానం సత్యము అని విశ్వాసం నుంచి ఆయన వైపుకి వస్తే మనం ఎంతో సులువుగా ఆయన రక్షణ భాగ్యంలోనికి మనం ఎంతో విధంగా మనం ఆయన వీళ్ళంతా కష్టపడాల్సిన అవసరం లేకుండా మనం ఎంతగానో నమ్మి విశ్వాసం నుంచి కూడా రక్షించబడతాడన్న విధవపు ఆ రక్షణ మార్గపు గడిలోనికి మనం వస్తామన్నమాట. అట్టి భాగ్యం ఎంత జీవపు మాట దేవునిది. అయితే చీకటి అల్లాడుతున్నప్పుడు వెలుగు కలుగుగా కన్నప్పుడు వెలుగు కలిగింది కాబట్టి ఈ వెలుగులో ఇదంతా పుట్టింది కాబట్టి మనం కూడా ఉన్నాం కాబట్టి దేవదేవుడు అట్టి సంకల్పంలో నిర్మించాడు కాబట్టి ఆ యొక్క దేవదేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ దైవ విరోధి చేసిన మరల చీకటి విధానం నుంచి మరలా వెలుగైనటువంటి దేవుని మార్గపు ఆయన కుమారుని పంపించినటువంటి అంత అత్యున్నతమైన ఆ యొక్క దేవుని యొక్క మార్గపు జీవపు సహవాసంలోనికి మనం వెళ్తేనే రక్షించబడతాం. ఏది కూడా మనల్ని రక్షించలేదు. ఈ లోక విధానంలో మనం సమస్యపోయి మసిలిపోయాం అనుకోండి, తప్పించినాదడు లేదనమాట. అయితే ఇంకో గుంపు పరిశీలి వాళ్ళు మళ్ళీ దేవునికి సమీపంగానే ఉన్నాము అనుకుంటారు వాళ్ళు, కానీ మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని రాజ్యం ఎక్కడున్నాడు పబ్లిక్ గా మాకు చూపించేవాడు అంటే దేవుడు మాకు ఎక్కడున్నాడు చూపించు, లేకపోతే మేము శుభ్రంగా బతకట్లేదు, శుభ్రంగానే. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఎవడు ఎలా బ్రతకాలని వాడు అలాగే బ్రతుకుతాడని దేవుడు వాక్కు ఉంది కాబట్టి సర్వలోక ప్రపంచం నడుస్తుంది అంతే. అయితే నువ్వు ఈ సర్వలోక ప్రపంచంలో ఈ కుష్ఠరోగులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళకి వచ్చిన బాధ వీళ్ళకి వచ్చిన విధానాన్ని బట్టి ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలిసి ఆ నరకం పొందుతున్నటువంటి వాళ్ళకి తెలిసింది కాబట్టి ఆ జీవం కావాలి, దైవ కుమారుడు కావాలి, స్వస్థత నుండి ఆ మార్గాన్ని వెళ్తున్నారని తెలుసుకునే అద్భుత ప్రత్యక్షతని కళ్ళు తెరవబడి హృదయం ఆ యొక్క దేవుని కేక వేసింది కాబట్టి వాళ్ళు ఇంకా గొప్పగా ఎంతంటే ఆత్మ నిత్య దేవుని యొక్క పాదాల ఎద్దకు వెళ్ళి ఆయన పొందుకోవని ఆయన కలిగి ఉండాలని అంతటి స్వస్థత వారి ఆత్మను పొందుకుంది. అట్టి వారంగా మనం కూడా ఉన్నట్టయితే ఈ కుష్ఠరోగుల్లాగా మనం కూడా ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క మాటని గడియని మనం ఆలకించి మన కోసం వచ్చినట్టు దేవుపు మార్గం ఎలాగుంది, అపవాది యొక్క నరకపు మార్గం ఎలాగుందని మనం యోచించినట్టయితే మనం కూడా వీరి వల్ల విశ్వాసం ఉంచితే స్వస్థతను పొందుతాం అనమాట. అట్టి భాగ్యాన్ని మనం కూడా సూక్ష్మంగా పొందుకోగలుగుతాం. అయితే ఇదంతా గ్రహించిన ఈ పరిశైలు ఏం చేస్తున్నారంటే మాకేం లేదా అని అనుకుని చూపించి ప్రత్యక్షంగా అడుగుతున్నారు. ఇదే ఒక రకమైన గుంపులు. అయితే మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళలో ఉంటారు. ఇదే దేవుని యొక్క సూచన అనేది దేవుడు చెప్పినప్పుడు 3 రాత్రింబగళ్ళలో ఆయన ఎంతగానో ఆ యొక్క రాతి సమాధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ యొక్క విశ్రాంతి దినమున ఆ యొక్క 3వ దినమున ఆయన సమాధి భద్రపట్టి లేచిన రీతిగానే వాళ్ళకి ఎంతగానో సూక్ష్మంగా మర్మంగా చెప్పినప్పుడు వాళ్ళ బుర్ర ఏం చేస్తున్నారంటే ప్రశ్నలతోనే ఈ లోక రోగంతోనే ఉంది కాబట్టి దేవుడు చెప్పిన మర్మాన్ని దేవుడు చెప్పిన ప్రత్యక్షతనే గొప్ప దేవుని యొక్క సజీవపు పునరుద్ధాన భాగ్యాన్ని గుర్తించుకోలేని మార్గంలోనికి వెళ్ళిపోయే అంత నాశనపు రోగంలోకి తీసుకెళ్ళిపోయింది తప్ప వాళ్ళ పరిశీల మైండ్ ఇంకా వాళ్ళని దేవుడే సాక్షాత్ ఎదురుగుండా ఉన్న ఆయన గుర్తించిన నేనేయకుండా ఆయన మాట ఎన్నేయకుండా అంత నాశనంలోకి నడిపిన అపవాది లాస్ట్గా ఏం చేసింది, ఆ యొక్క దేవుని యొక్క ఆలయం తెర చిరిగిపోయి ఎంతగానో వాళ్ళు దేవునికి దూరస్తులైపోయారు అన్నమాట. చూసారు, ఇదొక రకమైన. అయితే దేవుని వాక్యం ఎదురుగుండా ఉన్నా కూడా
వినపడనిటువంటి పాపిష్టి రోగంతో ఉంటే కనుక, ఆ యొక్క దేవుని యొక్క మార్గాన్ని మనం గ్రహించలేని విధానంగా ఉంటే ఎంతో నష్టపోతాం అనమాట. అయితే మనం యోచించి దేవుని యొక్క మార్గాన్ని మనం కలిగి ఉంటే, ఆయన మార్గం, ఆయన రాకడ, ఆయన మాట, ఆయన జీవం ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఆయన. ఇంకొకసారి వాక్యం చదవండి, లూకాసు వార్త 17:26 చదవండి. నోవహు దినముల్లో జరిగినట్టు మనిషి కుమారుని దినముల్లోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు వెళ్లాడుచు తెగిపడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసింది. చూసారా, లోతు దినముల్లో జరిగినట్టు జనులు తినుచు త్రాగుచు చూసారా లోక సిద్ధాంతం. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనం చేశాడు. ఆ ప్రకారంగా మనిషి కుమారుడు ప్రత్యక్షమైన దినమున జరుగును. ఆ దినమున మిద్ది మీద ఉండేవాడు, ఇంట ఉండేవాడు తన సామగ్రిని తీసుకుని పోవటానికి దిగకూడదు. అలాగే పొలములో ఉండేవాడు తిరిగి రాకూడదు. 24వ వచనం ఇంకోసారి చదవండి. ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కున కేలాలు ప్రకాశించాడు. అలాగున మనిషి కుమారుడు తన దినమున ఉండును. ఆమేన్. చూసారండి, ఆయన ప్రత్యక్షత, ఆయన యొక్క అమూల్యమైన భాగ్యపు మాట ప్రత్యక్షత, ఆ వెలుగు ఎలా ఉంటుందంటే మెరుపు వలె ఉంటుందంట. అట్టి భాగ్యాన్ని మనం ఎంతగానో మనం ఈ లోక విధానంలో ఈ యొక్క మోసగాడి యొక్క వాళ్ళు కూడా ఇలా గమనించకుండా, వారికి తెలియకుండానే ఆ జలప్రళయం వచ్చి ముంచి లాక్కెళ్ళిపోయింది. వాళ్ళ పనులు దేని పనులు చేసుకుంటూనే ఉంటున్నారు. కానీ ఈ యొక్క హృదయం ఏం చేసింది? దేవుని మాట నమ్మలేదు. దేవుడు మనల్ని పుట్టించిన ఆయన ఎవరు, ఆయన మనం చూడాలి, ఆయన మనం కలిగి ఉండాలన్న విశ్వసనీయత వాళ్ళు తెలుసుకొని లేదు ఆ కాలంలోని. ఈ కాలంలో కూడా మరి ఎక్కువగా చేస్తుంది. కాబట్టి ఎంతగానో భయంకరమైన ఆ యొక్క దుర్దినాల్లో ఆ యొక్క లోక నీరుతో కొట్టుకింప చేసి వాడి సంఖ్యలోకి నరకంలోకి తీసుకుపోయాడే తప్ప దేవుని యొక్క వాడలోకి ప్రవేశించి లేకుండా పోయి. అయితే దేవుడి యొక్క విధానం ఈ రోజుల్లో కూడా దేవుని సత్య సువార్త ఏర్పడుతున్నప్పుడు మన నిర్లక్ష్యం, మన అశ్రద్ధ, మనకు తెలిసిలేని మన పాత సిద్ధాంతం, మన పూర్వ సిద్ధాంతం, మనం ఎన్ని విధానాలు మనం అడ్డం పెట్టుకున్నామంటే వాడు ఏం చేశాడంటే ఇంతగా మోసం చేసినాడు. ఇంకా ఏం చేశాడంటే శుభ్రంగా ఈ లోకాన్ని, ఈ యొక్క మంచి గడియలు, ఈ యొక్క దేవుని యొక్క మెరుపు లాంటి ఈ యొక్క దేవుని యొక్క సత్య సువార్త ఈ యొక్క ఈ లోకం విడిచి వెళ్ళిపోయే వరకు కూడా ఏం చేస్తాడంటే మనల్ని ఆ భ్రమలోనే, ఆ మోసంలోనే ముంచి లేపుతాడు. కాబట్టి వాడి యొక్క విధానం ఏం చేస్తాడంటే రెండవ నరకాగ్ని అరదు పురుగు చావుదన్న నికృష్టమైన మార్గంలోకి ఈ ఆత్మలు తీసుకెళ్ళిపోతాడనమాట వాడు. ఇట్టి మోసగాడిని మనం ఏం చేస్తామంటే దేవుడు మాట విన్నామంటే, ఇప్పుడు మనం లైట్ వేసుకుని మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, మన ఇంట్లోకి ఏదైనా చీకటి పురుగు ఏదైనా వచ్చింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? మనం చూస్తున్నాం కాబట్టి, మనం లైట్ వేసి మనం ఉంటున్నాం కాబట్టి ఏం చేస్తాం? వెంటనే దాన్ని 2 ముక్కలు చేసి చంపి అవతల పాడేస్తాం అనమాట. అప్పుడు ఏం చేస్తారు? అంతా క్షేమంగా ఇంటెళ్ళిపోదు అంట. అలాగే మనం కూడా ఈ యొక్క దుష్టుడి యొక్క విధానం మార్గం ఎలాగుంటుంది, ఈ ఆత్మలు ఎలాగుంటున్నాయి. అయితే దేవుని యొక్క జీవపు మార్గం ఎలాగుంటుంది? ఆయన మార్గంలోకి వస్తే మనం ఎంత వెలిగించబడతాము, మన యొక్క జీవ ఆత్మలు మనం ఎంత బ్రతికించబడతామని ఆయన యొక్క మార్గంలోనికి మనం వచ్చి ఈ రుచి చూడాలని ఆ యొక్క సర్వశక్తిని మనం రుచి చూస్తే ఈ యొక్క దుష్టుడి దినాలు, ఈ యొక్క భయంకరమైన కడవరి దినాలు రాకమునిపే మనం రక్షణ భాగ్యంలోనికి మనం వెలిగించబడి ఈ దుష్టుడిని ఆయన వాక్యంతో నరికివేయబడి మనం ఎంతో సురక్షితమైన రక్షణ గుంపులోనికి, దేవుని యొక్క రక్షించే జీవపు ఆయన తట్టు, ఆయన పక్షాన ఉండే జీవపు భాగ్యంలోనికి మనం వెళ్ళి ఎంతో రక్షించబడతాం అనమాట. ఇటు దేవదేవుడు దొరుకుతున్నప్పుడు మనం అందుకున్నాం, ఇటు దేవదేవుడు మనం కలిగి ఉన్నప్పుడు, మన ఎదురుగుండా ఉన్నప్పుడు మనం ఆయన్ని పొందుకుని ఆయన పాదాలు కడిగి ఆయన చేత విశ్వాసంతో ఆయన చేత మన పాపాలు క్షమించబడి మన యొక్క జీవితాల్లో రక్షించబడి మన బ్రతుకులు స్వస్థతనుంది ఆయన నిత్య మార్గంలోకి వెళ్ళి ఆయన జీవ మార్గాన్ని పొందుకుని ఇటు జీవాధిపతి కలిగించు ఆత్మదేవుని మనం పొందుకుందాం. పుట్టిగా మన ప్రాణాల నరకంలో నాశనంలో కలిసిపోకుండా దేవుని యొక్క మాట విని ఆయన నిత్య మార్గంలోకి వెళ్ళి శాంతి సమాధాన కర్తకు దేవదేవుడు ఆయన ఎంతో అమృత తండ్రి. ఈ లోక అపవాదిని మోసామనుకోండి, ఈ లోక అపవాది, ఈ లోక పనుల్లో మనం ఉన్నామనుకోండి, ఈ లోక దుష్టుడి యొక్క మాట విన్నామనుకోండి, ఒకరి తర్వాత ఒకడు ఇంటెళ్ళ పది నాశనం నొప్పి పెట్టుకుంటాం తప్ప ఎవరు రక్షించబడు. ఇంకా వాడి భారం మోపు చేస్తాడే తప్ప నాశనంలోనికి నడిపిస్తాడే తప్ప రక్షింపజేయనివాడు. అయితే అదే దేవుని మార్గంలోనికి మనం వెళ్ళామనుకోండి, దేవుని మాట విన్నామనుకోండి, ఆయన మన బ్రతికిని స్వస్థపరిచి రక్షిస్తాడు, మన కుటుంబాన్ని రక్షిస్తాడు, మన ఆత్మలకు నెమ్మదిని కలిగించి ఆ జీవపు వెలుగు విజయపు మార్గంలోనికి వెళ్తానికి దారి చూపించి ఆయన నిత్య మార్గంలోనికి నడిపించే అట్టి రక్షించే రక్షకుడిని కన్న తండ్రి గొర్రెపిల్ల విజయుని ఆయన మాట విని ఆయన వాక్యాన్ని నమ్మి ఆయనలోకి వచ్చి మనం ఆయన చేత క్షమించబడి ఆయన కలిగి ఉంటే ఇట్టి భాగ్యాన్ని మనం పొందుకుంటాం. మనకి ఆయన కాడికి ఎంతో సులువైందనమాట.
అంత మనం ప్రయాసపడి నాశనం నలిగిపోతున్నా మనం ఆయన ఎద్దుకు వస్తే మన యొక్క భారపు కాడిని తొలగించి ఎంతో మన బ్రతుకుల్ని ఎంతో క్షేమ సమాధానం కలగజేసి అయితే అది పొందుకున్న వాడికి ఎంత భాగ్యపు ఆ యొక్క ఆనందము వాళ్ళకి తెలిసిందనమాట. అట్టి రక్షణ భాగ్యాన్ని మనం కూడా రుచి చూస్తే ఈ ఆనందాన్ని మనం కూడా పొందుకుంటాం అనమాట. ఇటు జీవపు భాగ్యాన్ని ఇస్తున్నప్పుడు బ్రతికివాడు ఎవడన్నా ఉన్నాడని పిలుస్తున్నప్పుడు మనం వస్తే రక్షించబడి ఆయన జీవ మార్గంలోకి వెళ్ళి ఆయన పొందుకుందామండి. అవును.